సబ్ రిజిస్టర్ల అవినీతి మాయాజాలం. ల్యాండ్ మాఫియా గుప్పిట్లో హైదరాబాద్ నగరం నాలా కన్వర్షన్ లేకుండానే అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, మీరు మరి ఈ యొక్క మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. మీ ఇలాకాలో ఈ విధంగా భూములు చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. మరి దీని మీద మీ చర్యలు ఏముండవా? ఇన్ని వార్తలు రాస్తుంటే, ఇన్ని టీవీలో వార్తలు వస్తుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అంతే. అంటే ఎవరి ఆరాటం, ఎవరి దేవులాట, ఏది దేవులాడుకుంటారో ఆ పనులనే ఉంటున్నా. మరి ఇట్లా కంప్లైంట్లు వచ్చినప్పుడు వీటి మీద ఏమన్నా విచారణ చేపిస్తురా ఏందని ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ ఇంత దారుణమా? ఇదేంది దోపిడీ, భూమి దోపిడీ? ఎవరిని పట్టమని కొల్లగొట్టుడైనా? మొన్న ఒకరిని 2000 గజాలు స్థలం ఉంటే కూడా ఒక డాక్టర్ కొనుక్కొని పెట్టుకుంటే దానికి కూడా చుట్టూ బ్లూ షీట్లు వేసి కబ్జాలు పెట్టుడు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి హైదరాబాద్లో? ల్యాండ్ మాఫియా, ఖాళీ స్థలంలో ఇల్లు కూడా లేదు, నకిలీ హౌస్ నెంబర్లు, ఏదో ఒక నెంబర్ వేసి నిమిషాలల్లో రిజిస్ట్రేషన్ చేసేస్తుంటూ ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరిగేటువంటి భాగవతం. అందుకని దీని మీద రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టండి. మీరు పెడతారో లేదో, మేమైతే వర్లి పెట్టు దృష్టి పెట్టు అంటే ఏం చెప్పాలి? మీకు తెలియదా? మీకు భూముల మీద అపారమైన తెలివి ఉంది. మీకు ఇది రాష్ట్రంలో ఎవరికి లేదంత తెలివి ఉంది మీకు. రియల్ ఎస్టేట్ రంగంలో భూములు ఎట్లా కొల్లగొట్టబడతాయి, ఏ విధంగా కొల్లగొడతారు, ఏ విధంగా కబ్జాలు చేస్తారు అనేది మీకు తెలిసినంత ఎవరు తెలియదు. అంటే తెలిసి తెలియనట్టు ఉంటుర్రా? మరి దేనికి ఉంటుర్రు అనేది అర్థం కాని పరిస్థితి. హైడ్రా కమిషన్ రంగనాథ్ సారు ఇలాంటి అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపుతూ మరి చేస్తున్నటువంటిది అయినప్పటికీ కూడా అక్కడక్కడ మళ్ళీ ఈ దందాలు జరుగుతూనే ఉన్నాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. మరి ఈరోజు భారత్ శక్తి పేపర్లో ఒక ప్రధానమైనటువంటి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈరోజు ఏంది, రోజు వస్తూనే ఉన్నాయి, రోజు ఒకటి ఏదో ఒకటి. ఈ ఎల్బీ నగర్ మరి మున్సిపల్ సర్కిల్ పరిధిలో ఏదో ఒక అవినీతి భాగవతం రోజొకటి భారత్ శక్తి పేపర్లో ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ కోవకు సంబంధించినటువంటిదే మరి ఇక్కడ సబ్ రిజిస్టర్ల అవినీతి మాయాజాలం. సబ్ రిజిస్టర్ల అవినీతి మాయాజాలం అనేటువంటి ఒక టైటిల్ తోటి మనం భారత్ శక్తి పేపర్లో ఒక వార్త చూస్తున్నాము. ఇది ల్యాండ్ మాఫియా గుప్పిట్లో హైదరాబాద్ నగరం. మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితి. మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండో, మరి ఒక మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో, మరి ఇది ఇంత భాగవతం నడుస్తుంటే, ఈ యొక్క మున్సిపల్ శాఖలో అవినీతి ఇంత పేరుకపోతుంటే మరి పట్టించుకునే నాదుడే లేడా అనేది ఇక్కడ మరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించిందే ఈరోజు మరి ఒక వార్తను ఇక్కడ చూస్తున్నాం, ఆర్టికల్ను. మరి చూడాలి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంది భాగవతము, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏం నడుస్తుంది, ఈ ల్యాండ్ మాఫియా ఏంది, మరి హైదరాబాద్లో ఏ విధంగా అంటే ఇక్కడ చూస్తే ప్రధానంగా నాలా కన్వర్షన్ లేకుండానే అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. ల్యాండ్ రిజిస్ట్రేషను, చెరువు శిఖాలు, ప్రభుత్వ భూములు స్వాహా. మరి ఏమేమవుతున్నాయి? ప్రభుత్వ భూములు కొల్లగొట్టబడుతున్నాయి, ల్యాండ్ మాఫియా గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ల్యాండ్ రిజిస్ట్రేషన్, చెరువు శిఖాలు, ప్రభుత్వ భూములు స్వాహా అని ఇక్కడ మనం చూడవచ్చు. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ లేఅవుట్ అనుమతులు లేకుండానే అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్. ఇది ఇంత దారుణమే. ఇది ఇక్కడ చూడరు మీరు ఏం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, మీరు మరి ఈ యొక్క మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. మీ ఇలాకాలో ఈ విధంగా భూములు చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. మరి దీని మీద మీ చర్యలు ఏముండవా? ఇన్ని వార్తలు రాస్తుంటే, ఇన్ని టీవీలో వార్తలు వస్తుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అంతే. అంటే ఎవరి ఆరాటం, ఎవరి దేవులాట, ఏది దేవులాడుకుంటారో ఆ పనులనే ఉంటున్నా. మరి ఇట్లా కంప్లైంట్లు వచ్చినప్పుడు వీటి మీద ఏమన్నా విచారణ చేపిస్తురా ఏందని ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ ఇంత దారుణమా? ఇదేంది దోపిడీ, భూమి దోపిడీ? ఎవరిని పట్టమని కొల్లగొట్టుడైనా? మొన్న ఒకరిని 2000 గజాలు స్థలం ఉంటే కూడా ఒక డాక్టర్ కొనుక్కొని పెట్టుకుంటే దానికి కూడా చుట్టూ బ్లూ షీట్లు వేసి కబ్జాలు పెట్టుడు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి హైదరాబాద్లో? ల్యాండ్ మాఫియా, హౌస్ నెంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన కోట్ల రూపాయల పన్ను సొంత జేబుల్లోకి మళ్లించుకుంటున్న ఎస్ఆర్ఓలు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దాదాపు ప్రభుత్వానికి పోవాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది కొంతమంది వ్యక్తుల జేబులలోకి వెళ్ళిపోయి మరి ఒక ప్రభుత్వానికి మరి చిల్లుబడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ చూస్తే.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి. దీని మీద ఈ జరిగేటువంటి మాయాజాలం ఏదైతే ఉందో, భూమాయ, ఈ యొక్క సబ్ రిజిస్టర్ల అవినీతి అనేది ఏదైతే ఉందో, దీని మీద ఖచ్చితంగా రెవెన్యూ శాఖ మంత్రి, ఇటు మన ముఖ్యమంత్రి, మన మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా మరి ఇక్కడ అడుగుతున్నారు. తర్వాత స్టాంప్స్ అండ్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఐజీ తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి మీరే అన్ని, మరి ఇంత మాఫియా జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ కాసుల వర్షం కురిపిస్తుంటే మన సబ్ రిజిస్టర్ మాత్రం అక్రమార్జనతో కొత్త రికార్డు సృష్టిస్తున్నారు. నానా కన్వర్షన్ల ఊసేలేదు. చెరువుల శిఖాలు, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయడంలో వీరి దాతృత్వం వేరు. వీళ్ళ గొప్ప పని. వీళ్ళు ఏం చేస్తారు, భూములను కాపాడే పరిస్థితి లేరు. ఉన్న భూముల్ని కొల్లగొట్టుకుంటూ ఎవరన్నా దొంగ డాక్యుమెంట్ తెచ్చి మరి ఇట్లా ఫోర్జరీ చేసి ఆ డాక్యుమెంట్ తెస్తే వాటి ఆధారంగానే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసేటువంటి పని పెట్టుకోరు. ఎందుకు? డబ్బులు వస్తాయి. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అనుమతులు లేకపోయినా, కనీసం ఖాళీ స్థలంలో ఇల్లు లేకపోయినా నకిలీ హౌస్ నెంబర్ల మంత్రంతో క్షణాల్లో రిజిస్ట్రేషన్ కానిచ్చేస్తున్నారు. ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరుగుతున్నటువంటి దందా. ఏం నడుస్తుంది? హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అనుమతులు లేకపోయినా కూడా కనీసం ఖాళీ స్థలంలో ఇల్లు కూడా ఉండదు. అక్కడ ఖాళీ స్థలంలో ఇల్లు కూడా లేదు. నకిలీ హౌస్ నెంబర్లు ఏదో ఒక నెంబర్ వేసి నిమిషాలల్లా రిజిస్ట్రేషన్ చేసేస్తుండ్రు. ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరిగేటువంటి భాగవతం. అందుకని దీని మీద రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టండి. మీరు పెడతారో లేదో, మేమైతే వర్లి పెట్టు దృష్టి పెట్టు అంటే ఏం చెప్పాలి? మీకు తెలియదా? మీకు భూముల మీద అపారమైన తెలివి ఉంది మీకు. ఇది రాష్ట్రంలో ఎవరికి లేదంత తెలివి ఉంది మీకు. రియల్ ఎస్టేట్ రంగంలో భూములు ఎట్లా కొల్లగొట్టబడతాయి, ఏ విధంగా కొల్లగొడతారు, ఏ విధంగా కబ్జాలు చేస్తారు అనేది మీకు తెలిసినంత ఎవరు తెలియదు. అంటే తెలిసి తెలియనట్టు ఉంటుర్రా, మరి దేనికి ఉంటుర్రా అనేది అర్థం కాని పరిస్థితి ఇక్కడ. దళారులకు డిజిటల్ కీలు ఇచ్చి మరీ రాత్రిపూట నడిపించే ఈ చీకటి దందాతో ప్రభుత్వ ఖజానా కోట్ల రూపాయలు గండిపడుతుంది సారు. మీరు చూడండి, దీనివల్ల ఆదాయం వస్తుంది, ప్రజలకు మేలు చేయొచ్చు. ఇప్పటికైనా దృష్టి పెట్టండి రేవంత్ రెడ్డి గారు. చూడండి, ఏసీబీ హైడ్రా కొరడా దులిపిస్తున్న ఈ అవినీతి పనులు తిమింగలాలు సంతకాల సంత సాగుతూనే ఉంది. మరి ఒక రోకేమో హైడ్రా కమిషన్ రంగనాథ్ సారు ఇలాంటి అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపుతూ మరి చేస్తున్నటువంటిది అయినప్పటికీ కూడా అక్కడక్కడ మళ్ళీ ఈ దందాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇది నిరంతరం ప్రక్రియ. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ అధికారి వచ్చినా, ఏ హైడ్రా వచ్చినా కూడా మరి ఇలాంటి మరి దారుణాలు, ఇలాంటి కబ్జాల పర్వం ఇది కొనసాగుతూనే ఉంది. ఈ ల్యాండ్ మాఫియా గుప్పిట చిక్కిన హైదరాబాద్ను కాపాడుతారో లేదో చూడాలి. ఇది మరి హైదరాబాదులో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా మరి కొల్లగొట్టబడుతుంటే, మాఫియా చేతిలోకి వెళ్ళిపోతుంటే దీన్ని మరి ప్రభుత్వం కాపాడుతా లేదా అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మహానగరం చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా పుంజుకోవడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి నెట్వర్క్ రూట్ లెవెల్కు చేరింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఒక మూమెంట్ వచ్చేటప్పటికి మరి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి మాత్రం చాలా ఒక లెవెల్కు చేరినటువంటి వార్తను చూస్తున్నాం. ముఖ్యంగా యాంటీ కరప్షన్ బ్యూరో, ఏసీబీ విజిలెన్స్ విచారణను మరియు ఇటీవల హైడ్రా జరిపిన ఆపరేషన్లో సబ్ రిజిస్టర్లు అవలంబిస్తున్న అక్రమ పద్ధతులు, కొల్లగొట్టిన ప్రభుత్వ భూముల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ వాళ్ళు చేసినటువంటి దాడులల్లా దాదాపు విజిలెన్స్ వాళ్ళు చేసినటువంటి దాడులు, ఈ యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయాల మీద ఏసీబీ విజిలెన్స్ దాడులు చేస్తే కోల్పోయేటువంటి నిజాలు బయటపడ్డాయి. అంటే ఎలాంటి దొంగ రిజిస్ట్రేషన్లు అయితే, ఎలాంటి కన్వర్షన్ లేకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా, ఆడ ఇల్లు లేకుండా, దొంగ నెంబర్లు వేసి దొంగ డాక్యుమెంట్లు పెట్టి ఇవన్నీ రిజిస్ట్రేషన్లు ఏ విధంగా ఈ సబ్ రిజిస్టర్లు లంచాలకు మరిగి ఎట్లా చేసిన అనే దాని మీద మరి ఏసీబీ విజిలెన్స్ వాళ్ళు దాడులు చేస్తే బయటపడ్డటువంటి వివరాలు ఎన్నో బయటకు వచ్చినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలోనే 60% పైగా అవినీతి కేసులు నమోదవడం. హైదరాబాద్ చుట్టుపట్టే దాదాపు మరి ఇక్కడ 60% కేసులు నమోదైనాయి ఈ భూములకు దొంగ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి. అంటే ఈ రిజిస్టర్లు దేనికోసం వస్తారు? ఇక్కడ ఈ యొక్క కబ్జాల కోర్లకు ఈ దొంగ రిజిస్ట్రేషన్ చేసానికే వీళ్ళు ఉద్యోగాలు చేనేతరు అయింది అనిపిస్తుంది నాకు. ఎందుకు ఈ దండ చేస్తున్నారు వీళ్ళు? ప్రభుత్వాన్ని గండిగొట్టే పని, అక్రమార్కులకు జేబులు నింపే పనేనా మీరు చేసేది? మీ జేబులు నింపుకోవడానికేనా? ఇది మరి హైదరాబాద్లో ఇంత దారుణం జరుగుతుంది.
మరి నిషేధిత జాబితాకు తూట్లు 100 ఎకరాల ల్యాండ్ పూలింగ్. నిషేధిత జాబితా అంటే సెక్షన్ 22లో ఉన్న ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు. నిషేధిత జాబితా అంటే సర్వే సెక్షన్ 22లో చూస్తే ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు మరియు దేవాదాయ వక్సు భూములను సైతం సబ్ రిజిస్టర్లు ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చేశారు. ఇది జరుగుతున్నటువంటి దందా. ఏం దందా? నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను అక్రమార్కులకు, ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకొని వీళ్ళకి కట్టబెట్టినటువంటి వైనము ఏసీబీ విజిలెన్స్ విభాగం వాళ్ళు దాడులు చేస్తే బయటపడ్డటువంటి నిజాలు ఇవి. అర్థమవుతుందా ప్రజలారా, అధికారులారా? చూడండి మన రాష్ట్రంలో ఏ విధంగా భూములు కొల్లగొట్టబడుతున్నాయో చూడండి. ప్రధానంగా భూముల విలువలు కోట్లలో ఉన్న ప్రాంతాల్లోనే ఈ అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మన హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కడైతే భూముల రేట్లు ఎక్కువ ఉన్నాయో, ఉదాహరణ కోకాపేట, ఇటు గచ్చిబౌలి, ఈ రాయదుర్గం ఇలాంటి ప్రాంతాలలో అవుట్కట్స్లో బాగా రేట్లు ఉన్నటువంటి ప్రాంతాలలో మాత్రము ఈ కబ్జాకోర్లు ఈ యొక్క నిషేధిత జాబితాలో ఉన్న భూములను కొల్లగొట్టేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. దీనికి సంబంధించింది 2వ పేజీలో పూర్తి వార్తను కూడా మనం చూసుకోవాలి. ఈ కబ్జాల పర్వం ఏ విధంగా ఉంది ఏందనేది ఒకసారి ఇక్కడ చూస్తే తెలుస్తుంది మనకు. ఇది పరిస్థితి. ఇది మనం చెప్పుకునే వార్త ఏదైతుందో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మాయాజాలం. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మాయాజాలం. వీళ్ళని చూడరిగా ఎంత మంచిగా కూర్చున్నారు, దొరికిపోయింది ఏసీబీ వాళ్ళకు. ఇది సబ్ రిజిస్టర్ల అవినీతి మాయాజాలం. వీళ్ళంతా ఎవరు? సబ్ రిజిస్టర్లు. మియాపూర్, మక్తా మహబూబ్ పేట సర్వే నెంబర్ 44 ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది? మరి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మరి ఏ విధంగా ఏసీబీ రైడ్ చేసి పట్టుకున్నారనేటువంటి వార్తలను ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే ఒక 4 కనిపిస్తారు మనకు. డబ్బులు ఆ బాటిల్స్ పెట్టి దొరికిపోయినటువంటి వార్తలతో చూస్తున్నాం. ఇది పూర్తిగా మియాపూర్ మక్తా మహబూబ్ పేట సర్వే నెంబర్ 44. మక్తా మహబూబ్ పేట సర్వే నెంబర్ 44 సంబంధించినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాము. పూర్తి సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అయినప్పటికీ నకిలీ పత్రాలు సృష్టించి వాణిజ్య సముదాయాలకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ భాగవతము ఈ యొక్క మియాపూర్లో ఉన్నటువంటి ముక్తా మహబూబ్ పేట సర్వే నెంబర్ 44లో ఈ యొక్క ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా నకిలీ పత్రాలు సృష్టించి వాణిజ్య సముదాయానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ రిజిస్టర్లు గవర్నమెంట్ భూమినే కమర్షియల్ ల్యాండ్ కింద కన్వర్షన్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసినటువంటిది ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మొత్తం ఎంత ఉందంటే 260 ఎకరాల భూమి. ఎంత ఇది? 260 ఎకరాలు భూమి వివాదంలో ఉండగా ఇటీవల హైడ్రా 3000 కోట్ల విలువైన 15 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఇక్కడ ఇది కోర్టు వివాదంలో నడుస్తున్నప్పటికీ మరి ఇక్కడ హైడ్రా మరి ఎంటర్ అయిన తర్వాత దాదాపు 300 కోట్ల విలువైనటువంటి 15 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. ఇకపోతే కూకట్పల్లి, కొంపల్లి, కుత్బుల్లాపూర్ ఈ 3 ప్రాంతాలు, ఇదొకటి మియాపూర్ ఇక్కడ చూసినాము. ఇకపోతే కూకట్పల్లి, కొంపల్లి, కుత్బుల్లాపూర్ ఈ 4 ప్రాంతాలు కూడా చాలా విపరీతమైనటువంటి భూముల రేట్లు పెరిగినటువంటి ప్రాంతాలు ఇవి. ఇక్కడ చూస్తే వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా చూపించి రిజిస్ట్రేషన్ చేయడం, దేవాదాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు బదలాయించడం ద్వారా రాష్ట్ర ఖజానాకు 500 కోట్ల పైగా నష్టం వచ్చింది. ఇక్కడ వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా అంటే ఇది సేద్యం చేయరు, సేద్యం చేస్తున్నట్టు అంటే వ్యవసాయం పంటలు పండిస్తున్నట్టుగా దాన్ని చూపించి రిజిస్ట్రేషన్ చేసి దేవాదాయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించడము రాష్ట్ర ఖజానాకు దీనితోటి మరి ఎంత 500 కోట్ల నష్టం వచ్చినటువంటిది ఇక్కడ చూస్తున్నాం. దీని కారకులు ఎవరు? రిజిస్టర్లు. సంగారెడ్డి ఐలాపూర్ తండా ఇక్కడ సుమారు 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని నకిలీ డాక్యులతో పేద మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లుగా మార్చి విక్రయించారు. చంపాపేట, ఎల్బీ నగర్, అబ్దుల్లాపూర్ మేటు, వనస్థలిపురము, గండిపేట పరిధిలో అక్రమ లేఅవుట్లకు, వనస్థలిపురంలో చుట్టుపక్కల ఉన్న పార్క్ స్థలాలకు ప్రభుత్వ లేఅవుట్ ఓపెన్ ప్లాట్లకు లంచాలు తీసుకొని రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. ఇది మన రిజిస్టర్లు చేసేటువంటి దందా. ఎక్కడెక్కడ జరిగింది ఇక్కడ చూడండి. ఎల్బీ నగర్, చంపాపేట, అబ్దుల్లాపూర్ మెట్, వనస్థలిపురం, గండిపేట, తర్వాత
వనస్థలిపురంలో చుట్టుపక్కల ఉన్నటువంటి పార్క్ స్థలాలు ప్రభుత్వ లేఅవుట్ ఓపెన్ ప్లాట్లను మరి లంచాలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసినటువంటి భాగవతం ఇది సబ్ రిజిస్ట్రాలు చేసేటువంటి మరి దందా. ఇక పోతే నాలా నిబంధనలకు పాతర అండర్ వాల్యుయేషన్ దందా. ఇది చూడ్రి, నాలా నిబంధనలకు పాతర అండర్ వాల్యుయేషన్ దందా. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడుకోవాలంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్మెంట్ యాక్ట్ ప్రకారము కన్వర్షన్ ఫీజు కట్టి అనుమతి పొందాలి. ఇది వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకు వాడుకోవాలంటే దాదాపు దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. వ్యవసాయ భూమిని మరి ప్లాట్లు చేయాలంటే దాన్ని మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసిస్టెంట్ ది ప్రకారము కన్వర్షన్ ఫీజు కట్టి అనుమతి పొందాలి. కానీ సబ్ రిజిస్టర్లు ఏం చేస్తారు, ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లు దళారులు కలిసి ఈ నిబంధనను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. వీళ్ళకు ఉన్నదే డాక్యుమెంట్ రైటర్లు, అన్ని సమకూర్చి వాళ్ళే డీల్ చేస్తారు, వాళ్ళే మాట్లాడతారు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో అన్ని చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని చిన్న చిన్న మడిగలు తీసుకొని కిరాయిలకు పెట్టుకొని అలా కూర్చొని ఆడికి పోగానే బ్రోకర్స్ ఉంటారు, మీకు ఏం కావాలో రిజిస్ట్రేషన్ ఈయన కావాలి ఆయన కావాలి వాళ్ళు ఏజెంట్లను పెట్టుకొని ఈ యొక్క డాక్యుమెంట్ రైటర్స్ని పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి లావాదేవీలు చేసుకొని నడిపేటువంటి భాగవతం ఇక్కడ యథేచ్ఛగా సాగుతుంది. మరి ఇక్కడ చూస్తే దళారులు కలిసి ఈ నిబంధనలకు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. పెద్ద ఎకరాల విస్తీర్ణాన్ని వెంచర్లుగా మార్చినప్పుడు నాలా కన్వర్షన్లో తప్పనిసరిగా అయినప్పటికీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో వాటిని వ్యవసాయ భూమి యొక్క చిన్న ముక్కలు లేదా గుంటలుగా చూపిస్తూ తక్కువ ముద్రణ సంకం అంటే స్టాంప్స్ అండ్ డ్యూటీతో రిజిస్ట్రేషన్లో మరి చేస్తున్నటువంటి వైనం. ఇక్కడ ఎకరాల కొద్దిగా చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు కట్టాలి, గవర్నమెంట్ పోద్ది ఆదాయం. అట్లా పోతే ఉపయోగం ఏముంది అని వీళ్ళకి తగ్గిస్తారు కాబట్టి దాన్ని ముక్కలు చేసి రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మరి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గి ట్యాక్స్ తగ్గిపోద్ది. కాబట్టి దాన్ని చేయడానికే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సబ్ రిజిస్టర్కు సంబంధించినటువంటి ఏజెంట్లు బ్రోకర్స్ ఉంటారో వాళ్ళను ముక్కలుగా చేసి ఆ భూములను రకరకాలుగా మరి ఆ లొసుకులను గందరగోళాన్ని ఆసరా చేసుకొని నిషేధిత జాబితాలో లేనటువంటి విధంగానే ఈ పాత రికార్డులను సృష్టించి మ్యూటేషన్లు జరుపుతున్నారు. కాబట్టి మరి ఈ దందా నడుస్తుందని ఇక్కడ అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ వెంచర్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా వ్యవసాయ రేటు ప్రకారం విలువ కట్టి అంటే అండర్ వాల్యుయేషన్ ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొట్టినటువంటి చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ముక్కలు చేసి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం కాకుండా దానికి మరి అండర్ వాల్యుయేషన్ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టేటువంటి మరి ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు ఏ విధంగా చేస్తారు మరి మాయాజాలం అనేది ఇంత భయంకరంగా ఏసీబీ సోదాల్లో బయటపడ్డటువంటి వాస్తవాన్ని చూస్తున్నాం. ఇకపోతే చంపాపేట ఎస్ఆర్ఓలో ఇంటి నెంబర్ మాయాజాలం. ఇక్కడ చంపాపేటలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మరి ఇంటి నెంబర్ల ఆధారంగా జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యాపారం మరి హైదరాబాద్ విజిలెన్స్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. వీళ్ళు ఎంత భయంకరంగా చేశారు అనేది ఒక శాంపిల్ చూద్దాము. ఇది చంపాపేటలో జరిగింది. ఏం జరిగింది? ఇది ఖాళీ స్థలాలు ప్రభుత్వ భూములు లేదా నాలా కన్వర్షన్ లేని లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా చట్టం నిరోధిస్తుంది. ఈ నిబంధనలు దాటివేయడానికి చంపాపేట కార్యాలయంలో నకిలీ అసెస్మెంట్ నెంబర్లు సృష్టి అనే వ్యూహాన్ని వాడారు. వీళ్ళు ఏం చేసారు? నకిలీ అసెస్మెంట్ చేసారు. పెద్ద దందా ఇది మామూలు దందా అయితే కాదు. మున్సిపాలిటీ నుండి ఆస్తి పన్ను నెంబరు పీటీఎన్ నెంబరు అంటే నిర్మాణ చట్టబద్ధమైనదిగా భావిస్తారు. దీన్ని ఆసరా చేసుకొని మున్సిపల్ రికార్డుల్లో లేని లేదా వేరే ఎవరిదో ఉన్న పాత ఇంటి నెంబర్లను దొంగతనంగా సృష్టించి బ్యాండ్ పేపర్లపై రాశారు. ఇది చంపాపేట మన ఇక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతున్నటువంటి మాయాజాలం. ఇంత భయంకరమా? ఇంత గిన్ని ఆప్షన్లు ఉంటాయా దొంగ రిజిస్ట్రేషన్ చేయడానికి? అసలు వాస్తవానికి చెప్పాలంటే కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉన్నప్పటికీ డాక్యుమెంట్లలో ఇంత చదరపు అడుగులకు బిల్డప్ ఏరియాతో కూడినటువంటి ఇల్లు అంటే ఆర్సీసీ రూప్ స్ట్రక్చర్ ఉందని తప్పుడు పత్రాలు సృష్టించి అంటే రేకులతో వేసినటువంటి ఇల్లు అని చెప్పి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి సబ్ రిజిస్టర్ కరెంటు బిల్లు వాటర్ బిల్లు లేదా లింక్ డాక్యుమెంట్ కనీసం పరిశీలించకుండానే భారీగా ముడుపులు తీసుకొని రిజిస్ట్రేషన్లో ఆమోదిస్తారు. ఇది వాస్తవం. అక్కడ డాక్యుమెంట్ రైటర్ ఏదైతే ఆర్టీఏ ఆఫీస్లో ఎట్లయితే బ్రోకర్స్ ఉంటారో ఈ సబ్ రిజిస్టర్లకు కూడా వాళ్ళు ఏం చూడరు. కూర్చొని వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇస్తే అది
వాళ్ళు ఒక కోడ్ వేసిస్తారు, ఈ పైసలు వచ్చినట్లు లెక్క వాటిని ఏం చూడకుండానే వీళ్ళు ఆమోదించేటువంటి మరి పరిస్థితి కనిపిస్తుంది. చంపాపేట, కర్మన్ఘాట్, సరూర్ నగర్ చుట్టుపక్కల మరి చెరువుల శిఖం అంటే FTL, చెరువు శిఖం అంటే FTL పరిధిలోని బఫర్ జోన్ భూములను సైతం నకిలీ హౌస్ నెంబర్లతో ప్లాట్లుగా మార్చి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది కర్మన్ఘాట్, సరూర్ నగర్ ప్రాంతంలో బఫర్ FTL ప్రాంతంలో కూడా దొంగ ఇంటి నెంబర్లను సృష్టించి మరి రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. పాత గ్రామ పంచాయతీ అనుమతులు ఉన్నట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించడం, వాటి కృత్రిమంగా ఇళ్ల నెంబర్లు కేటాయించి మరి రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకే సర్వే నెంబరు మరియు హౌస్ నెంబర్పై వేరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు అంటే డబుల్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాఖలాలు కూడా దొరికినాయి. ACB సోదాలల్లో ఒకే ఇంటి నెంబర్ను మరి 2-3 రిజిస్ట్రేషన్ చేసినటువంటి వైనమో మరి ఏం చదువుకొని దేనికి వస్తారు సార్ మీరంతా? సబ్ రిజిస్టర్లు మీరంతా మరి ఈ దొంగ రిజిస్ట్రేషన్ చేసి ఇట్లా దొరికిపోయి జైలు పాలయ్యి ఆగమయ్యి దీనికైనా మీరు చదివిన చదువు? ఈ యొక్క భూముల్ని, ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టి ప్రైవేట్ వ్యక్తులకు గట్టబెట్టేటువంటి పనేనా మీరు ప్రభుత్వాన్ని గడ్డికొట్టి? ఇది చాలా దుర్మార్గం మీరు చేసినటువంటి పని. మరి ఏమైందో రాను మీ పరిస్థితి. రాత్రి వేళల్లో దొంగ లాగిన్లు, సెలవు రోజుల్లోనూ క్లియరెన్స్. సాధారణ వ్యక్తి పోతే రాత్రిపూట ఉండదు, దానికి టైం ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్కు తాళం వేసేస్తారు, అయిపోతే వెళ్ళిపోవాలి. కానీ ఈ దొంగ రిజిస్ట్రేషన్ జరిగేటంటే మాత్రం మొత్తం రాత్రిపూటనే జరుగుతాయంట. రాత్రిపూట లాగిన్ అవుతారు, రాత్రిపూట కూర్చొని చేస్తారు. రాత్రి వేళల్లో దొంగ లాగిన్లు, సెలవు రోజుల్లోనూ క్లియరెన్స్. ఇది ACB సోదాల్లో బయటపడ్డటువంటి నిజం. ఇది భారత్ పేపర్లో వచ్చినటువంటి చెప్తున్నాం మనం నిజాన్ని. విచారణలో సబ్ రిజిస్టర్ల బయోమెట్రిక్ మరియు డిజిటల్ కీలను దళారులు ఉపయోగించి రాత్రి వేళల్లో లేదా సెలవు రోజుల్లో కూడా కొన్ని వివాదాస్పద ఫైళ్లను క్లియర్ చేస్తుంటే మరి IT ఆడిట్ పక్కా ఆధారాలు దొరికాయి. ఇది వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఈ సబ్ రిజిస్టర్, బయోమెట్రిక్ మరియు డిజిటల్ కీలను వేరే దళారులకి వాళ్ళు అప్పచెప్తున్నారు. వాళ్ళు రాత్రి కూర్చొని యథేచ్ఛగా ఈ దొంగ రిజిస్ట్రేషన్లో పనిచేసి ఆయనకి ఎంత ఇవ్వాలో అంత మూట చెప్పేస్తున్నారు. ఇది ఒక పెద్ద దందా. ఎంతోమంది సబ్ రిజిస్టర్లు సస్పెండ్ అవుతూనే ఉన్నారు, మళ్ళీ వస్తూనే ఉన్నారు. ఈ దందా కొనసాగుతూనే ఉంది. మరి దీనికి బ్రేక్ ఎప్పుడు పడుతుంది సార్ రేవంత్ రెడ్డి గారు? మరి ఇక మీ ప్రభుత్వంలో ఈ దొంగ రిజిస్ట్రేషన్లు, ఈ యొక్క దొంగ రిజిస్ట్రేషన్ పాల్పడేటువంటి సబ్ రిజిస్టర్ల మీద చర్యలు తీసుకొని, చర్యలు అంటే ఏముంటుంది, వాళ్ళని సస్పెండ్ చేస్తారు, మళ్ళీ కోర్టు పోయి మళ్ళీ తెచ్చుకుంటారు. ఇట్లా కాకుండా దీనికి ఏదైనా ఆలోచన చేయండి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తారు, ఏం చేస్తారు, అది చూస్తే భయపడాలి. రేవంత్ రెడ్డి అంటే భయపడిపోవాలి, అంటే అట్లా ఉండాలి శిక్షలు ఇలాంటి దొంగ పనులు చేసేటువంటి వాళ్ళకు. ఇందుకు ఆడిట్లో పక్కా ఆధారాలు దొరికాయి. ఇందుకు కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లు సబ్ రిజిస్టర్ లాగిన్ ఐడీలను దుర్వినియోగం చేశారు. ఇక్కడ సబ్ రిజిస్టర్ లాగిన్ ఐడీలను కూడా దుర్వినియోగం చేస్తున్నారంటే సిగ్గుసేట్. ఇది ఎంత దారుణం అసలు నాకు అర్థం కావట్లేదు. ఖాళీ స్థలానికి ఓపెన్ ప్లాట్ రేటు ప్రకారం స్టాంప్స్ అండ్ డ్యూటీ కట్టాల్సి ఉండగా పాత బిల్డింగ్ అని చూపించి దాని ద్వారా మార్కెట్ విలువను తగ్గించి ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయలు నష్టం చేయడం జరుగుతుంది. ఈ దందా మామూలుగా లేదు. మున్సిపల్ ఆఫీస్లో జరిగేటువంటిది చాలా భయంకరమైనటువంటి దందా సబ్ రిజిస్టర్ ఆఫీసులలో. మరి దీనికి చెక్ పెడతారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు? మీరు మున్సిపల్ శాఖ మంత్రి, ఇంత ఘోరం జరిగిపోతుంది, మరి మీరు ఏం పట్టించుకోవట్లేరు. మరి మీ పరిపాలన మీరు ఏం చేస్తారో తెలియదు. ఇక్కడ దోపిడీ జరుగుతుంది హైదరాబాద్ నగరం. పాత బిల్డింగ్ అని చూపించి ద్వారా మార్కెట్ విలువను తగ్గించి ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల నష్టం కలగజేస్తున్నారు. ఇక సస్పెన్షన్ల వేటు 2000 డాక్యుమెంటు హోల్డ్. ఇది చూడండి. చంపాపేట SROలో జరిగిన ఈ హౌస్ నెంబర్ల స్కామ్పై విజిలెన్స్ నివేదికల ఆధారంగా ప్రభుత్వ సబ్ రిజిస్టర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఏదైతే అక్రమ దందా నడుస్తుందో ఈ యొక్క చంపాపేటలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరిగినటువంటి ఈ యొక్క దొంగ హౌస్ నెంబర్లను వేసి స్కామ్ చేసినటువంటి దాంట్లో విజిలెన్స్ వాళ్ళు నివేదికల ఆధారంగా సబ్ రిజిస్టర్లపై సస్పెన్షన్ వేటు కూడా వేసినటువంటి సందర్భం చూస్తున్నాం. ఇకపోతే కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్లు, డాక్యుమెంట్ రైటర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ ఆఫీస్లో పనిచేసేటువంటి అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళే మెయిన్. వీళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెట్టింది. అనుమానాస్పదంగా ఉన్న సుమారు 200 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు హోల్డ్ చేసి పెట్టారు. మరియు వాటి మ్యూటేషన్ అంటే వీళ్ళు దాదాపు దాంట్లో చెక్ చేస్తే 200 రిజిస్ట్రేషన్లు దొంగ రిజిస్ట్రేషన్లు అయినటువంటి అనుమానంగా ఉన్నాయి. కాబట్టి వాటిని
మరి హోల్డ్ చేసి పెట్టినటువంటి వార్త చూస్తున్నాము. మరి ఆ కొన్నోళ్ళు పాపం ఏమవుతారు? ఈ మోసగాళ్ళు చేసినటువంటి మోసానికి బలైపోయే వాళ్ళు. మరి ఇదొక పెద్ద స్టోరీ. ఇది మ్యూటేషన్లు నిలిపేయవలసిందిగా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రతి అక్రమ డాక్యుమెంట్ను జిహెచ్ఎంసీ ఆస్తి పన్ను డేటాతో మరి లంకేజ్ చేసి విచారణ జరుపుతున్నారు. ఇది వీళ్ళు ఏదైతే హోల్డ్ చేసినటువంటి ఉందో దాన్ని డేటాబేస్కు లంకేజ్ చేసి విచారణ జరుపుతున్నటువంటి వార్తను చూస్తున్నాము. మున్సిపల్ రికార్డుల్లో లేని హౌస్ నెంబర్లతో జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. గత 2 ఏళ్లలో సుమారు 15 మంది సబ్ రిజిస్ట్రార్లను మరి అరెస్ట్ చేయగా పలువురిని సస్పెండ్ చేశారు. నాలా కన్వర్షన్ లేని రిజిస్ట్రేషన్లపై విజిలెన్స్ విచారణలు వేగవంతమయ్యాయి. ఇది హైదరాబాద్ నగరంలో చెంపాపేట, సరూర్ నగరు ఇలాంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి భూదందాలకు మరి విజిలెన్స్ అధికారులు సోదాలు చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి మరి చేస్తున్నటువంటి తతంగం ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాము. మరి ఇలాంటి భాగోతాలు ఇంకా ఎన్ని ఉంటాయి అనేది మనం ఒకసారి చూడొచ్చు. ఇది ఇక్కడ సరూర్ నగర్ ప్రాంతం సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసులలో జరిగేటువంటి మరి మాయా భాగవతము. ఈ యొక్క నాలా కన్వర్షన్లను వీటిని మరి లేకుండా అనుమతులు లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో మరి దొంగ రిజిస్ట్రేషన్ దాదాపు 200 డాక్యుమెంట్లు చేసినటువంటి వార్త వెలుగులోకి వచ్చింది. మరి ఇప్పటికైనా ప్రజలారా మరి గుర్తుంచుకోండి, ఇలాంటి దొంగ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ భూములను కొల్లగొట్టి మరి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు మరి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి డబ్బులు పెట్టి వాటిని రిజిస్ట్రేషన్ చేసి ప్లాట్లుగా చేసి అమ్మేటువంటివి ఉంటాయి. కాబట్టి మీరు చాలా కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మరి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాలి. మరి ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలతోటి ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. ఈ వీడియో నచ్చినట్లయితే చివరి వరకు చూడండి, లైక్ కొట్టి షేర్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ.